హలో డియర్ ఫ్రెండ్స్, నా పేరు ఇన్ఫినిటీ యూనివర్స్ సురేష్. నేను ఇంటర్నేషనల్ మోటివేషనల్ స్పీకర్ ని, లా ఆఫ్ అట్రాక్షన్ లైఫ్ కోచ్ ని, హోపోనోపోనో ప్రత్యేక హీలర్ ని, సెలబ్రిటీ కోచ్ ని. మీరు కోరుకుంటున్న ప్రతి కోరిక చాలా చక్కగా సులభంగా మేనిఫెస్ట్ అవ్వాలని మహోన్నతమైన విశ్వ మేధస్సుని మీ అందరి కోసం ప్రత్యేకంగా ఒక విశ్వ గురువుగా ప్రార్థిస్తున్నాను. ముందుగా క్లాసెస్ గురించి చెప్పుకుంటే, జూన్ 1వ తేదీ నుంచి ఆన్లైన్ ద్వారా జూమ్ యాప్ ద్వారా మనం స్పెషల్ క్లాసెస్, మెడిటేషన్ క్లాసెస్ కండక్ట్ చేస్తున్నాం. దాంట్లో చాలా రకాలు కవర్ అవుతాయి. జూన్ 1 నుంచి 5వ తేదీ దాకా ప్రతిరోజు ఉదయం ఎర్లీ మార్నింగ్ 5 నుండి 6 అబౌవ్ ఉంటుంది. స్పెషల్ క్లాసెస్ ఉంటుంది, హీలింగ్ ప్రేయర్స్ ఉంటాయి, తర్వాత నెగటివ్ బ్లాక్స్ క్లీన్ అవుట్ ఉంటుంది, ఏంజల్స్ తో ఎలా మనం చాంటింగ్ చేయాలి, ఎలా అడగాలి ఉంటుంది, ఇంకా యూనివర్స్ తో స్పెషల్ టైంలో ఎలా మాట్లాడాలి, మనలోని నెగటివ్ బ్లాక్స్ అన్ని హీల్ అయ్యి నెగిటివ్ బయటకు పోయి ఇంట్లో మనం కోరుకున్న కోరికలు డిలే అవడానికి కారణం అవుతున్నటువంటి ఆ నెగిటివ్ ఎలా క్లీన్ చేసుకోవాలి, ఇంకా సంపూర్ణ ఆరోగ్యంతో ఒక బిజినెస్ పెట్టాలనుకున్నా ఇంకా అడ్డుకుంటున్న ఆటంకాలు ఎలా తొలగిపోవాలి, అప్పుల నుంచి ఎలా బయటపడాలి, చాలా విషయాలు కవర్ అవుతాయి. ఇంట్రెస్ట్ ఉన్నవాడు కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ లో 31లోగా బుక్ చేసుకోవాలి. 31వ తారీఖు మే 31 వరకు ఛాన్స్ ఉంది. 31వ తారీఖు ఈవినింగ్ మనం లింక్స్ పంపించడం జరుగుతుంది, జూమ్ లింక్స్. అలాగే జూన్ నెల 15వ తేదీన హైదరాబాద్ లో స్పెషల్ రిచ్ క్లాస్ మనం కండక్ట్ చేస్తున్నాం. ధనవంతులు అవటానికి అవకాశాలని మనం ఎలా సృష్టించుకోవాలి, ధనవంతులు అవ్వటం ఎలా ఈజీగా, కోటీశ్వర్లు అవ్వాలి, సాధారణమైన జీవితం జీవిస్తూ ఉంటాం, ఇది కాకుండా స్పెషల్ గా ఎదగటానికి అవకాశాలు వెలువ మన దగ్గరికి ఎలా వస్తాయి, ఆ విశ్వాన్ని అంత గొప్పగా ఎలా అడగాలి, ఇది డిఫరెంట్ గా ఉంటుంది. క్లాసెస్ ఒకలాగా ఒకే విధంగా ఉండవు, అన్ని వేరువేరుగా ఉంటాయి. ఈ ధనవంతులు అయ్యే అవకాశాలను మనం సృష్టించుకోవడానికి ఆ విశ్వం మనకి ఎలా మిరాకిల్ చేస్తుంది, అలా అడ్వాన్స్డ్ విజువలైజేషన్ ఎట్లా చేయాలి, మనీ మెడిటేషన్ ఎట్లా చేయాలి, క్రియేషన్ బుక్ లో ఎట్లా రాసుకోవాలి, హోపోనోపోనో స్పెషల్ గా ఎలా చెప్పాలి, ఇలాంటి అనేక విషయాలన్నీ కూడా ధనవంతులు అవటానికి అతి దగ్గర దారి ఏదని తెలుసుకునే రహస్యాలన్నీ కూడా ఆ క్లాస్ లో ఉంటాయి. ఆ విధంగా అడ్డుకుంటున్న హీలింగ్స్, నెగిటివ్స్ అన్ని హీల్ అవటానికి స్పెషల్ హీలింగ్ ప్రేయర్స్ కూడా ఉంటాయి. అవకాశం ఉన్నవాడు, ఇంట్రెస్ట్ ఉన్నవాడు కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ లో ముందే బుక్ చేసుకోండి. అలాగే జూన్ నెల ఎండింగ్ లో విజయవాడలో క్లాస్ ఉంటుంది, ధనవంతర్ క్లాస్. ఇంట్రెస్ట్ ఉన్నవాడు కాంటాక్ట్ చేయండి, బుక్ చేసుకోండి. ఇక మనం క్లాస్ లోకి, సబ్జెక్ట్ లోకి వెళ్ళిపోతే, నితికా ఏంజల్ ద్వారా మరిన్ని మిరాకిల్స్ ఎలా జరుగుతాయి. ఆల్రెడీ మనం చెప్పుకున్నాం, యూనివర్స్ కంటే గొప్ప ఏదీ లేదు. విశ్వలోకాల్లో వేరే గ్రహం మీద కూడా యూనివర్స్ ని మించినటువంటి మరొక శక్తి పుట్టదు, రాదు, ఎప్పటికీ ఉండదు. సర్వకాలాలు, అన్ని కాలాలు, యుగ యుగాలు ఎప్పటికీ ఉండేది యూనివర్స్ మాత్రమే. ఆ యూనివర్స్ కి మరణం ఉండదు, ఎప్పటికీ ఉంటుంది. ఒక గ్రహాన్ని స్మాష్ చేసి మరో గ్రహాన్ని సృష్టించడం కూడా యూనివర్స్ కి వచ్చు. ఒక గ్రహం మీద కొన్ని లక్షల ఎకరాలు కాలిపోయేలా చేసి మరొక ప్లేస్ లో విపరీతమైన వర్షాలు సృష్టించి అక్కడ మళ్ళా అడవిని సృష్టించడం, ఫారెస్ట్ ను సృష్టించడం విశ్వానికి చాలా తేలిక. ఒక మహోన్నతమైన ప్రవక్తని, గొప్ప వ్యక్తిని సృష్టించడం తెలుసు, నాశనం చేయటం తెలుసు. ఒక వ్యక్తిని భూమి మీద నుంచి క్షణాల్లో తీసుకెళ్లిపోవటం తెలుసు, ఒక గొప్ప వ్యక్తిని క్షణాల్లో సృష్టించటం తెలుసు. అంటే యూనివర్స్ కి సాధ్యం కానిదంటూ ఏమీ లేదు. కొందరిని ఎందుకు తీసుకెళ్లిపోతుంది, కారణం ఉంటుంది. కొందరిని ఎందుకు ఒకే చోట చేర్చి భయపడే వాళ్ళని, నెగిటివ్ పీపుల్స్ అందరినీ ఒక చోట చేర్చి ఫినిష్ చేస్తుంది, దానికి కారణం ఉంటుంది. అందుకని మనం విశ్వాన్ని ఎప్పుడు ప్రేమతో కృతజ్ఞతలు చెప్తూ, నాలో ఏమైనా లోపాలుంటే, నేను తెలిసి తెలియక ఏమైనా తప్పులు చేస్తుంటే క్షమాపణ చెప్తున్నానంటూ చాలా ప్రేమగా నిజాయితీగా కోరుకోవాలి. అహంకారం ఉండకూడదు. యూనివర్స్ పట్ల, ఈ ప్రపంచం పట్ల, మనం పీలుస్తున్న గాలి పట్ల, మనం సహకరిస్తున్న ప్రతి వస్తువు పట్ల, అనంత విశ్వశక్తి పట్ల, మనలోని దైవశక్తి పట్ల వ్యతిరేకమైన మాటలు ఎప్పుడూ మాట్లాడకూడదు. జ్ఞానుల్ని, విశ్వ గురువుల్ని, గొప్ప గొప్ప వాళ్ళని మనం దూషించడం చేయకూడదు. అహంకారాన్ని ప్రదర్శించడం, నన్ను మించిన వ్యక్తి లేదని ఏ రోజు అనకూడదు. అప్పుడు విశ్వ ఆగ్రహానికి గురవుతుంది. అలాంటి వాడిని గతంలో మనం చదువుకున్న పెద్ద పెద్ద పుస్తకాల్లో చాలా సార్లు రాయబడి ఉంది. అలాంటి వాళ్ళని ఎలా ఫినిష్ చేసింది అంటే, విశ్వానికి వ్యతిరేకంగా ఒక మాట మాట్లాడకూడదు, వ్యతిరేకంగా ప్రవర్తించకూడదు. ఎందుకు? మన ఆత్మ అనంత విశ్వశక్తిలోకి రిమోట్ కంట్రోల్ గా ఉంది. ఈ సిల్వర్ లైన్ తెంచుకోమని ఆదేశిస్తే క్షణాల్లో ఆ సిల్వర్ లైన్ తెగిపోతే ఈ బాడీ తీసుకెళ్లి ఖననం చేస్తారు. ఎందుకు? పవర్ ఉంది. పవర్ లేని అటువంటి ఆ బాడీని ఏం చేసుకుంటాం? కదలదు, మెదలదు, మాట్లాడడం ఏముండదు. ఆ పవర్ ఒక్కసారి ఆ
ఆ సోల్ ఆ స్పిరిట్ బయటికి వెళ్ళిపోతే ఆ బాడీకి విలువ లేదు. బాక్స్ లో పెడితే ఎన్ని రోజులు పెడతాం? మహా అయితే 3 రోజులు, 4 రోజులు, 5 రోజులు. దాని తర్వాత దానికి విలువ లేదు. ఈ ఆత్మ ఉండగా మనం విలువ కలిగి బిహేవ్ చేయాలి. ఆల్రెడీ జీవించి ఉన్నప్పుడే అహంకారాన్ని వదిలేసి జ్ఞానంతో, ప్రేమతో, సత్యంతో మనం మంచి వైపే నడవాలి. చెడ్డవాళ్ళు ఆకర్షిస్తూ ఉంటారు. ఆ మార్గాన్ని వదిలేయాలి. బుద్ధి తెచ్చుకొని పవిత్రంగా ఉండేలాగా నాకు ఆ సహాయాన్ని నువ్వు చెయ్యి, నాలోని దైవశక్తిని అలా నాకు బుద్ధి వచ్చేలాగా, మంచిగా జీవించేలాగా, గొప్పగా జీవించేలాగా, పేరు ప్రఖ్యాతులతో జీవించేలాగా, ఎంతో మందికి మేలు చేసేలాగా అలాంటి బుద్ధిని, లక్షణాలను, పవిత్రతను నాకు ఇవ్వమని పదే పదే విశ్వాన్ని అడిగితే అదే ఇస్తుంది. నాకే తెలుసు, నేనే గొప్ప, నన్ను మించిన వాళ్ళు లేరు. ఈ మాటలు ఇవన్నీ కూడా విశ్వం తీసుకుంటుంది, రికార్డ్ చేస్తుంది. సమయం చూసి, అదని చూసి అక్కడ శక్తి శిక్ష వేస్తుంది అనమాట. అందుకని పవిత్ర గ్రంథాలన్నీ ఏం చెప్తున్నాయి? నోటి మాట ఉపయోగించేటప్పుడు జాగరూకతో ఉపయోగించండి, అక్కడ రికార్డ్ అవుతుంది. మనం ఎంత సంపాదించినా ఈ భూమి మీద వదిలిపెట్టి వెళ్ళిపోవాలి. ఇది ఎవరు అంగీకరించరు. చాలా మంది అహంకారంగా ఉన్నవాడు యాక్సెప్ట్ చేయరు. ఎంతకాలం జీవిస్తావో ఇవన్నీ అనుభవించడానికి నువ్వు ఇక్కడ జన్మించావు. ఈ దివ్యమైన భూమి మీద జన్మించిన ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడున్న ప్రతిదీ హక్కు ఉంది. కొందరికే కాదు. కొందరు ఒక 500 ఎకరాలు సంపాదించి దాంట్లో ఒక వెళ్ళ బ్యాక్ ద ప్యాలెస్ కట్టి నేనే ఈ ప్రపంచానికి రాజును అంటే అంతకు మించిన అహంకారం ఒకటి లేదు. అది అజ్ఞానం అన్నమాట. నువ్వు ఎంత సంపాదిస్తే అంత ప్రేమతో, అంత అణిగి వణిగి ఉండాలి. అప్పుడే మనం ఏంజెల్స్ ని అడిగినా, యూనివర్స్ ని అడిగినా, ఈ ప్రపంచాన్ని, ప్రకృతిని ప్రేమించిన, ఈ భూమిని ప్రేమించిన ఏది అన్ని మనకు సహకరిస్తాయి. అయితే ఈ టాపిక్ ఎందుకు చెప్తున్నామంటే, మనం నిత్యగా ఏంజెల్ ని అడిగేటప్పుడు ప్రేమ ఒక్కటే ముఖ్యమైన ఆయుధం. గర్వంగా, కోపంగా, అసూయగా ఉన్నప్పుడు అవి పనిచేయవు. నిజాయితీగా ప్రేమతో మారిపోవాలి. దానికి ముందు తప్పులు ఒప్పుకోవాలి. ఒకవేళ నా వల్ల ఎవరికైనా పొరపాటు జరిగి ఉన్నట్లయితే, నేనేదన్నా తప్పులు చేసినట్లయితే, నా చిన్ననాటి నుంచి ఈ క్షణం దాకా అన్నిటికీ నేను క్షమాపణ చెప్తున్నాను. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. నా హృదయాన్ని క్లీన్ చేసేసుకోవాలి. ఆ హృదయాన్ని క్లీన్ చేసుకుని పవిత్రంగా మారిపోయి చక్కటి ఫ్రెష్ వాటర్ తో ఫేస్ వాష్ చేసుకుని, జువాది రాసుకుని, జువాది పొడి, ఆ సుగంధాన్ని ఆత్మకి ఇవ్వాలి. ఇచ్చి ఆ స్పిరిట్ ద్వారా, ఆత్మ ద్వారా మనం ఏంజల్స్ ని పిలిచి, నెతిగా ఏంజల్స్ ని పిలిచి మనకున్న సమస్య, ఏ సమస్య అయినా కావచ్చు. ఫైనాన్షియల్ గా, ఆర్థికంగా ఇబ్బంది ఉన్నారా? మీరు చేస్తున్న బిజినెస్ లాస్ లో నడుస్తుందా? మీకు మనీ ఇవ్వాల్సిన వాళ్ళు ఇవ్వట్లేదా? స్టక్ అయిపోయిందా? డబ్బుకి ఇబ్బందిగా ఉందా? అలా అత్యవసరమైనటువంటి పే చేయాల్సిన ఇబ్బంది పెడుతున్నారు ఎదుటి వాళ్ళు. ఇలాంటి దేనికైనా సరే ఒక భాష ఉంటుంది అనమాట. నితిక ఏంజల్తో మాట్లాడే చాంటింగ్ భాష. అంటే అది హీబ్రూలు ఆ భాష అంటారు, రొమానియస్ అంటారు, పోర్చుగీస్ భాష అంటారు, రకరకాల భాషలు ఉన్నాయి. వాటిల్లో అది ఏ భాషకి వర్తించినా సరే మనం చెప్పాల్సింది ఒకటి లైన్. మనం చాలా ప్రేమతో మారిపోయి ఈ విధంగా ఒక A4 సైజ్ పేపర్ మీద రాసుకోవచ్చు. రాసుకుని ఈ విధంగా మనం ఎక్కువ సార్లు, కనీసం 10 నిమిషాలు ఇలా పలకాలి. అంటే మనం రాసుకోవటం ద్వారా ఆ లెటర్స్ మన మైండ్ లో ఉంటాయి. చాలా ప్రేమతో, ప్రశాంతంగా మారిపోయి, చిరునవ్వుతో. ఇంకా ఇది చెప్పేటప్పుడు మనకు అప్పులున్నాయి, ఎవరు ఇబ్బంది పెడుతున్నారు, చిరాగ్గా ఉంది, అనారోగ్యం ఉంది, ఇంకా ఈ ప్రపంచంలో మనకి ఇబ్బంది కలిగే ఏ ఆలోచన రానిపోవడం, అంత చక్కగా ప్రశాంతంగా మారిపోవాలి. మారిపోయి చాలా నిదానంగా చక్కగా చాంటింగ్ చెప్పాలి. అంటే అందుకేతో మనం ఒకటి చెప్పుకున్నాం, లెరాస, వేఫా, వే నితిక ఏంజల్, అది చెప్పొచ్చు. అంటే ఒకే రకమైన ప్రార్థనలు ఒకే రకంగా ఉండవు, అనేక రకాలుగా ఉంటాయి. ఆరోగ్యానికి ఒకటి, డబ్బు కోసం ఒకటి, ఇట్లా నితిక ఏంజల్ ఫైనాన్షియల్ గా మనకి సపోర్ట్ చేయడానికి ఈ భాషలో 2-3 రకాలుగా కూడా ఉంటాయి. అది కూడా చెప్పొచ్చు. అది చెప్పకూడదా అనే కాదు, ఇది ఒక కొత్త టెక్నిక్ అన్నమాట, న్యూ టెక్నిక్. ఇక్కడ ఏమని చెప్పాలి? హృదయం మధ్య చేయి పెట్టుకుని చాలా ప్రశాంతంగా చక్కగా చెప్పాలి. రేయా ఎస్పిరా రామ నితిక ఏంజల్, థ్యాంక్ యూ. అంటే రేయా ఎస్పిరా రామ, రామాకి చూడండి అక్కడ RAHMA, RAMA కాదు. ఆ హీబ్రూ భాషలో ఆ పదానికి వేరే అర్థం వస్తుంది. రామ
నితిక ఏంజల్. అంటే ఇక్కడ మనం చెప్పేటప్పుడు దీన్ని ముందుగా మనం నోట్ చేసుకుని చక్కగా హ్యాపీగా డిసైడ్ అయిపోవాలి. కళ్ళు మూసుకుని అది నోట్లో మనం కంటిన్యూగా అనేలాగా చేయాలి. అంటే ఆ ప్రశాంతతలో నితిక ఏంజల్ ఫోటో మీకు కనిపించాలి. ఆ ఫ్రేమే మనసులో ఆ ఇమేజ్ మాత్రమే కనిపించాలి. చాలా చక్కగా కళ్ళు మూసుకొని రేయా ఎస్పెరా రామ నితిక ఏంజల్, రేయా ఎస్పెరా రామ నితిక ఏంజల్. రామ అంటే RAMA వస్తుంది, RAHMA. ఇది చాలా ప్రశాంతంగా కూల్ గా మారిపోయి హృదయం అంతటి చలించేలాగా, గోస్ బాంబ్స్ వచ్చేలాగా అంత ప్రేమతో నింపేసుకుని మీకు గోల్డ్ లోన్ ఉందా, క్రెడిట్ కార్డ్ లోన్ ఉందా, హౌస్ లోన్ ఉందా, బయట వ్యక్తులకి ప్రైవేట్ వ్యక్తులకి ఇవ్వాలా, లేకపోతే మీ కంపెనీ లోన్ ఉందా, కార్ లోన్ ఉందా, ఏ అయినా సరే, ఏ అప్పుకైనా సరే ఈ సమస్య నుంచి నన్ను చాలా సులభంగా విముక్తిని చేసినందుకు నితిక ఏంజల్ కి కృతజ్ఞతలు అంటూ చాలా చక్కగా రేయా ఎస్పెరా రామ నితిక ఏంజల్, థ్యాంక్ యూ సో మచ్. రేయా ఎస్పెరా రామ నితిక ఏంజల్, రేయా ఎస్పెరా రామ నితిక ఏంజల్, రేయా ఎస్పెరా రామ నితిక ఏంజల్, థ్యాంక్ యూ సో మచ్ అంటూ ఒక 5 నిమిషాలు చెప్పి ఆగి ఆ నితిక ఏంజల్ ఫోటో ఇమాజినేషన్ చేసుకోవాలి. చేసుకుని నాకు అనంత విశ్వశక్తి నితిక ఏంజల్ ద్వారా ఆ సమస్య మీరు దేంతో బాధపడుతున్నారు దాని నుంచి విముక్తి చేసినట్టు చెప్పాలి. అట్లా చెప్పేటప్పుడు మనం క్యాండిల్ కూడా ఉన్నవాళ్ళు వెలిగించుకోవచ్చు. అంటే చిన్న క్యాండిల్ అయినా పర్లేదు, పెద్దదైనా పర్లేదు. క్యాండిల్ కూడా వెలిగించుకుని చాలా చక్కగా ప్రశాంతంగా మారిపోవాలి. ఎంత పెద్ద క్యాండిల్ పెట్టాలని రూల్ ఏమి లేదు, చిన్న వైట్ది పెట్టొచ్చు. ఉంటే పెట్టండి, దానికోసం ఇబ్బంది పడొద్దు. లేని వాళ్ళు మరి లేకపోతే పని చేయదా సార్, క్యాండిల్ వెలిగించకపోతే వర్కౌట్ అవ్వదా అంటే అదేమి కాదు. మీ దగ్గర బెడ్ లైట్ ఉన్నా సరే పెట్టుకోండి, చిన్న క్యాండిల్ ఉన్నా పెట్టుకోండి, లేదా హ్యాపీగా మంచి మనసుతో ఆ క్యాండిల్స్ అంత మర్చిపోయి చేసుకోండి. ఉంటే యూజ్ చేసుకోండి. ఎందుకంటే ఏంజల్స్ కి స్పిరిచువల్ పరంగా క్యాండిల్స్ చాలా ఇంపార్టెంట్ అన్నమాట, ముఖ్యం. అది ఉంటే చేయండి, ప్రత్యేకమైన రూల్ ఏమీ లేదు. ఇలా క్యాండిల్ వెలిగించి గోల్డెన్ కలర్ లో గాని, ఎల్లో కలర్ లో గాని, ఇలా గోల్డెన్ కలర్ లో ఉన్న క్యాండిల్ వెలిగించి మనం నితిక ఏంజల్ ని పిలవాలి. అప్పుడు ఏం చేయాలి, ముందుగా ఫస్ట్ నుంచి చెప్తున్నాను, చాలా నిదానంగా గుర్తుపెట్టుకోండి, దీంట్లో కన్ఫ్యూజ్ అవ్వద్దు. అందుకేతం చెప్పినటువంటి లెరాసా వేఫా వే నితిక ఏంజల్ అది పనిచేయదండి. చాంటింగ్ అంటే పనిచేస్తుంది, 100% పనిచేస్తుంది. అది వేరు, ఇది వేరు. ఇప్పుడు చెప్పేటటువంటి రియా ఎస్పెరా రామ నితిక ఏంజల్, థ్యాంక్ యూ సో మచ్ అంటూ హృదయం మీద చేయి పెట్టుకుని చెప్పాలి. ఇది ఒకసారి గుర్తు పెట్టేసుకుని మైండ్ లో మీరు ప్రాక్టీస్ లాగా థ్యాంక్ యూ యూనివర్స్ నితిక ఏంజల్ పంపించి నాకున్న ఈ అప్పు నుంచి నన్ను విముక్తిని చేసినందుకు హృదయపూర్వక కృతజ్ఞతలు. దాని నిమిత్తం నేను దానం చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. అంటే మనం ఒకటి కోరుకునేటప్పుడు మనం ముందుగా ఇవ్వాలి. మనీ కావాలంటే మనీ 10% దానం చేయాలి. దానం చేయటం ద్వారానే వస్తుంది. అంటే ఇవ్వకుండా ఏది రాదు. అనంత విశ్వశక్తి అడుగుతుంది, నీకు 100 కోట్లు కావాలి, నువ్వేం చేస్తావు? నేను అందులోంచి 10% చాలా ప్రేమగా అందులోకి దానం చేస్తాను గురువు ద్వారా ప్రమాణం చేస్తాను చెప్పాలి. ఇష్టం లేకపోతే చెప్పొద్దు. స్టక్ అయిపోయింది అంటే, నాకు రావట్లేదు అంటే కారణం నీ నుంచి హృదయపూర్వకంగా ఇస్తానని చేస్తున్నట్టుగా ఏమీ చెప్పట్లేదు. అప్పుడు యూనివర్స్ కూడా ఏం చేస్తుంది, ఇవ్వదు. అంటే ఈ ప్రపంచంలోకి వచ్చింది మనం మన నుంచి ఏదో ఒకటి ఇవ్వకుండా, అటు నుంచి ఏది రాదు అని రాయబడి ఉంది. అది తెలిసిన వాడు చేస్తారు. బిల్గేట్ అనేవాడు ఒక కరోనా టైంలో కూడా లాస్ రాకపోవడానికి కారణం ఏంటి, 10% దానం చేయడం ద్వారా. మన నుంచి ఏది వెళ్లకుండా అటు నుంచి ప్రపంచంలోంచి ఏది రాదు. అంటే ఒక రైతు తన పొలాన్ని దున్ని ట్రాక్టర్ ద్వారా ఆ కూలీల చేత, ఆ వాటర్ పెట్టాక కూలీల చేత ఆ ఊడ్పు, వరి నాట్లు, వంగడాలను వేసి కలుపు వస్తే తెప్పించి ఎరువులేసి లాస్ట్ దాకా తను పెట్టుబడి పెడుతూనే ఉంటాడు.
లాస్ట్ కి ఆ అప్పులన్నీ పోను, పెట్టుబడి పెట్టి అంత పోను, లాభం మిగులుతుంది. ఇక్కడ మనం కూడా మనకి ఏదైనా కావాలన్నప్పుడు మనం ఇవ్వటానికి సిద్ధంగా ఉండాలి. అంటే ఒక వరి నాట్లు నాటినట్టుగా అతను ఎంత ఖర్చు పెడతాడు అంటే, ఒక గాలం వేసేవాడు పల్లెటూరులో ఆ చేప ముళ్ళుకి ఏది పెట్టకుండా చేప పడదు. అలాగే వంట చేయడానికి కూడా ఆ ఇంగ్రీడియంట్స్ అన్ని లేకుండా ఎవరు వంట చేయలేరు. మీరు ఒక ఊరు వెళ్లాలన్నా, ఆ ఫ్లైట్ టికెట్ కి విదేశాలు వెళ్లాలన్నా ఛార్జింగ్ పే చేస్తేనే వెళ్తాం. ఒక ఆటో గాని, ఒక బైక్ లో పెట్రోల్ పోయటం గాని, కారుకి డీజిల్ గాని, పెట్రోల్ గాని ఏది ఇవ్వకుండా ఎక్కడికి వెళ్ళలేము, ఏది తీసుకోలేము. ఈ సూత్రం చాలా మందికి తెలియదు. ఇవ్వటానికి మనసు లేదు అంటే పొందే అర్హత నీకు లేదు అంటుంది యూనివర్స్. పవిత్రమైన గ్రంథాల్లో అదే రాయబడి ఉంది. మీరు ఇచ్చే ఉద్దేశంతో ఉన్నప్పుడు పొందే అర్హత మీకు ఉంటుంది. ఇచ్చే కొలది మీరు పొందుతూనే ఉంటారు. ఎంత ఇస్తే అంతకు మించి రెట్టింపు పొందుతూనే ఉంటారు. ఎప్పుడు ఇవ్వటం అనేది మీ హ్యాబిట్ కింద పెట్టుకోవాలి. అదర్వైజ్ పొందే అర్హత మీకు ఉండదు అంటే మనం ఏదైనా సరే ఈ ప్రపంచంలో దేన్ని పొందాలన్నా, ఒక మొక్క తీసుకొస్తాం ప్రేమతో, దానికి వాటర్ పోయకుండా గార్డెన్ లో పడేస్తే అది ఎండిపోయి చనిపోతుంది. ఏదైనా అంతే, ఒక వస్తువు గాని, ఒక ప్రొడక్ట్ గాని మనం ఏదన్నా ఈ ప్రపంచం నుంచి ఆశిస్తున్నామంటే మనం ముందుగా ఇవ్వటానికి సిద్ధపడాలి. అది తెలియకపోతే తెలుసుకోవాలి. అలాగే నితిక ఏంజిల్ ద్వారా కోరుకునేటప్పుడు మనం ముందుగా ఏదన్నా ప్రకటించాలి. సపోజ్ మీకు 10 లక్షలు కావాలి, 1 కోటి రూపాయలు కావాలి. దేనికోసం అది మీకు ఒక ఐడియా ఉంది. అనంత విశ్వశక్తికి ముందుగానే కృతజ్ఞతలు తెలుపుతున్నాం. నాకు వచ్చే ప్రతి ఆదాయంలో 10% దానం చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. ఈ ప్రమాణాన్ని తీసుకుంటా. ఇంగ్లీష్ వాడు అంతా పొందేది ఈ లాజికల్ తెలుసుకున్న తర్వాత చేస్తారు. అంటే మనం ఏది కూడా ఉచితంగా పొందే అర్హత లేదు. ఉచితంగా పొందాలని ఎదురు చూస్తున్నామంటే వాడు పేదవాడి కింద లెక్క అని చెప్పేసి అర్థం వస్తుంది. చాలా మంది ఫ్రీగా ఏమైనా దొరకదా, ఫ్రీ అని అడుగుతుంటారు. ఇది తెలియదు చాలా మందికి. వాళ్ళకి దానికి అలవాటు పడ్డా వాళ్ళు ఏం చేస్తుంటారు, ఫ్రీ కోసం ఎదురు చూస్తుంటారు. అంటే వాళ్ళు ధనవంతులు కాదని అనంత విశ్వశక్తి లెక్కేసుకుంటుంది. నేను ఏదైనా పే చేయగలను, నేను ఏదైనా కొనగలను, నేను ఏదైనా కట్టగలను అనే మాటలు ధనవంతులుగా మిమ్మల్ని విశ్వం అంగీకరిస్తుంది. చాలా మంది ఏం చేస్తుంటారు, సరే ఫ్రీగా చెప్తారా, అదేదైనా ఫ్రీగా ఇస్తారా, ఇదేదైనా ఫ్రీగా ఇస్తారని మార్కెట్లోకి వెళ్ళినప్పుడు కూడా అడుగుతుంటారు. అంటే ఇంకా ఏదైనా ఫ్రీగా వస్తుందా. వాళ్ళ మైండ్ లో సంపన్నుడు కాదు అని వాళ్ళ నోటితో వాడే చెప్తున్నారు. ఫ్రీగా ఉందా అని మనం అడుగుతున్నామంటే మన అర్హత ఏంటి, పేదవాళ్ళం. అదొక్కటే మీనింగ్, విశ్వంలోకి అదొకటే వెళ్తుంది. ఒక చిన్న పిల్లవాడిని ఒక కార్పొరేట్ స్కూల్లో జాయిన్ చేయడానికి 1 లక్ష రూపాయలు అడ్మిషన్ ఫీజు ముందు కట్టి జాయిన్ చేస్తున్నారు. అలాగే విశ్వజ్ఞానం పొందటానికి, అనంతమైన విశ్వజ్ఞానం, ఈ ప్రపంచంలో మనం కోటీశ్వరులుగా లక్షల కోట్లు సంపాదించడానికి మనం ఫ్రీగా అడుగుతున్నప్పుడు విశ్వం కూడా పేదరికంలోనే ఉంచుతుంది. ఏది ఈ ప్రపంచంలో ఫ్రీ లంచ్ అంటూ లేదని రాయబడి ఉంది. ఇది చాలా మందికి జీర్ణం కాదు. ఎందుకంటే వాళ్ళు పెరిగిన వాతావరణం, వాళ్ళ మైండ్ సెట్ ఫ్రీకి అలవాటు పడుతుంటారు. ఆ ఫ్రీ ఏం చేస్తుంది, ఎప్పటికీ సంపన్నులు కానివ్వదు, ఎప్పటికీ కానివ్వదు. ఇది సత్యం, మనకు రాయబడి ఉంది. నువ్వు ఎప్పుడైతే మైండ్ మార్చుకుంటావు, నేనేదైనా కొంటాను, నేనేదైనా కట్టగలను, నేనేదైనా పే చేయగలను, అర్హత నాకుంది, థ్యాంక్ యూ యూనివర్స్ అని చేతుల పైకెత్తి అంత గొప్పగా సర్వ హక్కులు నాకు ఇచ్చావు, థ్యాంక్ యూ అని చెప్పాలి. అప్పుడు ఈ ప్రపంచం నుంచి ఓపెన్ అవుతాయి. మనం ఫ్రీ అనే మాటను వదిలేకపోతే ధనవంతులు ఎప్పటికీ కాలే. ఏది ఫ్రీగా రాదు. చూడండి, కావాలంటే అన్ని ఒకసారి ఆలోచించండి. ఎక్కడైనా ప్రపంచంలో ఫ్రీగా వస్తుందా? ఎవరికి వస్తుంది? పేదవాళ్ళకి ఉన్నవాడు దానం చేస్తుంటాం, అది ఫ్రీ. ఎందుకంటే పేదరికంగా ఉన్నారు కాబట్టి. ఆల్రెడీ పేదవాళ్ళ కింద యాక్సెప్ట్ చేశారు, ఒప్పుకున్నారు. పేదవాళ్ళుగానే ఉంటారు ఎప్పటికీ కూడా. ఎందుకని చూడండి, బెగ్గర్స్ చనిపోయినప్పుడు వాళ్ళు ఉంటున్న రేకుల షెడ్ లోని ఎక్కడో పెద్ద పెద్ద గోనె సంచులతో డబ్బు పెట్టి ఉంచుతారు. వాళ్ళకి అది ఉపయోగించుకునే అర్హత లేదు. పొద్దున్న లేవగానే ఆత్మకి ఏం చేస్తారు, ఆ బెగ్గింగ్ చేయడం అలవాటు చేస్తారు. 6 నెలలకి వాళ్ళు వీలు అవుతారంటే, సంవత్సరాల తరబడి అలవాటు చేసినప్పుడు ఆ ఆత్మ ఏం చేస్తుంది, ఆ డబ్బుతో వాడు షాప్ పెట్టుకోవచ్చు, ఒక చిన్న ఇల్లు కొనుక్కోవచ్చు, సెటిల్ అవ్వచ్చు. కానీ సెటిల్ కారు. మైండ్ అటు అడుక్కోవడానికి లాగేస్తూ ఉంటుంది, బెగ్గింగ్ చేయడానికి. ఈ ఆత్మకి అదే అలవాటు చేశారు. ఇక్కడ అర్థమవడానికి చెప్పాను తప్ప ఇది వేరే ఉద్దేశంతో కాదు. ఇక్కడ ఫ్రీ అనే మైండ్ లో ఆ థాట్ తీసేయాలి. ఫ్రీగా కావాలి అన్న ఆలోచన పేదరికంలోకి నెట్టేస్తుంది. నేను కొనగలను, నేను సంపన్నుడిని, సంపన్నురాల్ని అనే మాటను విశ్వం తీసుకుని ఆ సంపదలు అన్ని విశ్వ సంపదల ద్వారాలు ఓపెన్ అవుతాయి. ఇది అర్థం అవటానికి చెప్పాను, ఎవరిని ఉద్దేశించి కాదు. సరే, మనం
నితిక ఏంజల్ ని అడగటానికి ఒక సమస్యలో ఇరుక్కుపోయి ఉన్నాం. ఆ సమస్య నుంచి బయటపడేయమని కోరుకునే విధానం కొత్త టెక్నిక్ అన్నమాట. ఇది రాసుకుని మీరు పడుకునే బెడ్ ఎదురుగా కూడా ఆ విజన్ బోర్డ్ లో అతికించుకోవచ్చు. లేదు మీరు డైరీలో క్రియేషన్ బుక్ లో ఇలా పెట్టుకోవచ్చు. తీసి చక్కగా చదువుకొని రేయా ఎస్పెరా రామ నితిక ఏంజల్ థ్యాంక్ యూ అట్లా మీరు చదువుకొని ఒక 108 సార్లు చదువుకోవచ్చు. 108 సార్లు రేయా ఎస్పెరా రామ నితిక ఏంజల్ థ్యాంక్ యూ సో మచ్. రేయా ఎస్పెరా రామ నితిక ఏంజల్. దీన్ని చాలా ప్రేమతో లోపల ఇన్సైడ్ రన్ అవుతా ఉండాలి ఒక 108 టైమ్స్. రేయా ఎస్పెరా రామ నితిక ఏంజల్, రేయా ఎస్పెరా రామ నితిక ఏంజల్. అంటే ఈ చెప్పేటప్పుడు ముందు మీరు గోల్డ్ లోన్ కట్టాలా, పిల్లల్ని కాలేజీలో జాయిన్ చేయాలా, లేదా హౌస్ లోన్ పే చేయాలా, లేదా ఇతరులు బయట వాళ్ళు గొడవ చేస్తున్నారా, క్రెడిట్ కార్డ్ బిల్ కట్టాలా, కార్ లోనా, బిజినెస్ లోనా, ఏదైనా కావచ్చు, ఎంత పెద్ద సమస్య అయినా కావచ్చు. దాన్ని మీరు A4 సైజ్ లో చిన్న చుక్కగా చూడాలి. చూసి నితిక ఏంజల్ ద్వారా అనంత విశ్వశక్తి నాకు మిరాకిల్ చేసింది. మళ్ళీ చెప్తున్నాను, యూనివర్స్ ని మించింది మరొకటి లేదు. ఏంజల్స్ గొప్ప కాదు, యూనివర్స్ చేతిలో సేవకులు మాత్రమే. ఏంజల్స్ పవర్ కలిగిన వాళ్ళు కావచ్చు. ఆ పవర్ ఎవరిచ్చారు? యూనివర్స్ ఇచ్చింది. ఒకరిని సమాచారం పంపించడానికి ఉపయోగించుకుంటే, ఒకరిని డబ్బు ఇవ్వటానికి, ఆస్తులు ఇవ్వటానికి, మరొక మార్గంలో స్పిరిచువల్ గా అనేక రకాల ఏంజల్స్ ని రక్షణగా ఆ సమాచారాన్ని చేరవేయటానికి సేవకులుగా ఉన్నారు ఏంజల్స్. ఏంజల్స్ యూనివర్స్ కంటే గొప్ప కాదు, యూనివర్స్ తో సమానం కూడా కాదు. యూనివర్స్ ఎప్పటికీ ఎల్లకోలాలు, అన్ని సమయాలు, అన్ని కాలాలు, ఎన్ని లక్షల కోట్లైనా, కోట్ల సంవత్సరాలైనా సరే యూనివర్స్ ఎప్పటికీ ఉంటుంది. యూనివర్స్ డ్యామేజ్ అవటం ఉండదు. యూనివర్స్ ని ఎవరు అంతం చేయలేరు. వాడు దేనికి పనికిరారు. యూనివర్స్ ని ఎదిరించిన వాడు కూడా ఎందుకు నిలబడలేరు. అంటే యూనివర్స్ అంటే సర్వాంతర్యామి, అనంతమైన శక్తి, చివరి భాగం అంటూ లేదు. ఒక గ్రహం మీదకి వెళ్ళడానికి ఎలాన్ మస్క్ మార్స్ మీదకి వేరే గ్రహం మీదకి వెళ్ళడానికి రాకెట్ కనిపెట్టారు. అక్కడ వాటర్ లేదు. ఇక్కడ మన భూమి మీద ఉన్న మనిషి జీవించే సకల సౌకర్యాలు లేవు. అంటే ఏంటి? మనిషి దేని మీదకైనా వెళ్ళగలిగే అంత శక్తి కలిగి ఉన్నాడు. ఆ రాకెట్ అనేది ఎలాన్ మస్క్ రెడీ చేసి ఉంచారు. కోటీశ్వర్లు మాత్రమే వెళ్ళగలరు. ఫస్ట్ వెళ్ళి అక్కడ ఏం చేయగలుగుతారు? ఓకే, ఈ గ్రహం ఇలా ఉందని చూడగలుగుతారు అంతే. ఇక్కడి నుంచి మళ్ళీ ఆ టెక్నాలజీ అంతా అక్కడ తీసుకెళ్ళడానికి చాలా ఎక్స్పెండ్ అవుతుంది. అంటే ఒక గ్రహం మీదకి వెళ్ళగలిగాం, కానీ ఈ గ్రహం లాగా భూమి లాంటి గ్రహం అనేది లేదు. అక్కడ జీవించే మనుషులు, రకరకాల మనుషులు వేరు వేరే ఉంటారు, కానీ ఈ గాలి, ఆక్సిజన్ ఇవన్నీ ఉండవు. అంటే ఒక మనిషి ఒక గ్రహం నుంచి ఇంకో గ్రహం వెళ్ళడానికి కనిపెట్టాడు రాకెట్. అలాగే ఆ జ్ఞానం ఎవరిచ్చారు? అనంత విశ్వశక్తి ఇచ్చింది మనలోని ఆత్మ ద్వారా. గ్రహం మీదకి వెళ్ళాం, కానీ అలాంటి గ్రహాలు చాలా ఉన్నాయి. ఇంకా యూనివర్స్ చివరి భాగం అంటూ ఎప్పటికీ ఎవరు కనుక్కోలేదు. అంతే, దానికి అంతమే లేదు, ఎండింగే లేదు. అలాంటి గొప్ప యూనివర్స్ ని వదిలిపెట్టి మనం చిన్న చిన్న రాళ్ళని, మొక్కల్ని ప్రేమించాలి, కానీ సర్వం అనుకోకూడదు. యూనివర్స్ ని మించినటువంటి శక్తి, పవర్ మరొకటి లేదు. యూనివర్స్ నితిక ఏంజల్స్ తన దగ్గర ఉన్న సేవకుల ద్వారా ఈ ప్రపంచంలో మనుషులకి సహాయం చేస్తుంది. అలాగా నాకు నితిక ఏంజల్ ద్వారా ఈ సమస్యని విముక్తం చేసినందుకు థ్యాంక్ యూ యూనివర్స్. సర్వలోకాలు, ఎల్లకాలాలు, ఎప్పటికీ ఉండే యూనివర్స్ మాత్రమే అత్యంత పవర్ఫుల్. గుర్తుపెట్టుకోండి, ఏంజల్స్ కాదు, మిగతా ఎవరో కాదు. యూనివర్స్ మించిన శక్తి అనేది పుట్టదు, రాదు ఎప్పటికీ కూడా. సో మన ఆ యూనివర్స్ నే మన దేవుడి పేరు పెట్టుకోవచ్చు. మీరు ఏ దేవుడి దేవుడితో అయినా ఆయనే యూనివర్స్ అనుకోండి, సర్వం అనుకోండి, ఏమీ కాదు. అంతేగాని ఈ మతం గొప్ప, ఆ మతం గొప్ప, అదంతా మనం మాట్లాడలేదు. మనం ఏం చెప్తున్నాం? మీరు పూజిస్తున్న ఏ దేవుడైతే మీరు పూజిస్తున్నారో మీ నమ్మకం, ఆ దేవుడి పేరు చెప్పండి, యూనివర్స్ అని చెప్పండి, సర్వం ఆయనే అనుకోండి. అట్లా మనం అనుకుని చేయొచ్చు. నితిక ఏంజల్ ని సహాయం అడుగుతున్నాం. యూనివర్స్ నితిక ఏంజల్ ద్వారా ఈ అప్పుల నుంచి నన్ను విముక్తం చేస్తుంది. ఈ జాబ్ రావట్లేదు, నాకు మంచి జాబ్ వచ్చేలాగా ఆ పెద్ద కంపెనీలో, MNC కంపెనీలో వాళ్ళ మైండ్ మార్చి నాలోని దైవశక్తి ద్వారా నేను అద్భుతంగా అక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేసేలాగా, ఆ ఇంటర్వ్యూలో సక్సెస్ అయ్యేలాగా నాకు సహాయం చేస్తుంది నితిక ఏంజల్. థ్యాంక్ యూ సో మచ్. ఎక్కువ ప్యాకేజీ వచ్చేలాగా. అప్పుడు యూనివర్స్ ఏం చేస్తుంది? వాళ్ళ మైండ్ మార్చి నితిక ఏంజల్ ద్వారా మీకు ఎక్కువ ప్యాకేజీ వచ్చేలా చేస్తుంది. అలా జరిగింది చాలా మందికి, జరుగుతుంది. ఒక కంపెనీ CEO కూడా అవ్వచ్చు.
కోరుకునే హక్కు మనకు ఉంది. చాలా మంది భయపడిపోతారు. ఒక మదర్ నాకు కాల్ చేసి, మా అమ్మాయి ప్యాకేజీ కోరుకోవడానికి భయపడుతుందండి, చదివింది, అర్హత ఉంది, అమ్మో అంత డబ్బు వాడు ఎందుకు ఇస్తారు అంటుందని. అంటే ఏంటి? అక్కడ జ్ఞానం లేదని, మనకు అర్హత లేదని మనమే తొక్కేసుకున్నప్పుడు అన్ని క్లోజ్ అయిపోతాయి. నాకు అర్హత ఉంది. మరి ఒక వ్యక్తి CEO, క్వాంటమ్ CEO 17,900 కోట్లు శాలరీ వస్తుంది ఫర్ ఇయర్. అర్హత లేదు అంటే లేకుండా అయిపోతుంది. ఇక్కడ ఈ భూమి మీద జన్మించిన ప్రతి ఒక్కరు ఏదైనా పొందే హక్కు కలిగి ఉన్నారు. గోల్డ్ లోంచి విముక్తి చెందడం, అప్పుల నుంచి బయటపడడం, హౌస్ లో నుంచి బయటపడడం, ఫైనాన్షియల్ గా ఒక కంపెనీ పెట్టుకోవడానికి ఫండింగ్ కావాలంటే మరి GMR గ్రూప్స్ అధినేతకి ఆ కంపెనీ పెట్టక ముందు విదేశీయులు వచ్చి పెట్టుబడి పెట్టేలాగా యూనివర్స్ సహాయం చేసింది. 12 నెలల పాటు విజువలైజేషన్ చేసుకోవడం ద్వారా. ఇక్కడ చాలా మంది సబ్జెక్ట్ తెలియకపోవడం ద్వారా కన్ఫ్యూజ్ అవుతుంటారు. అందుకని గురువుల ద్వారా క్లాసెస్ నేర్చుకుని ఆ నెగిటివ్స్ పోవటానికి హీలింగ్ చేయించుకోవాలి. జ్ఞానాన్ని పెంపొందించుకున్నప్పుడు పదే పదే ఈ సబ్జెక్ట్ ని అలవాటు చేసుకోవాలి. కనీసం ఒక 1 year పాటు గురువుల్ని అనుసరించి క్లాసెస్ కి అటెండ్ అవడం ద్వారా ఈ ఆత్మ ఏం చేస్తుంది, అది పట్టుకుంటది అనమాట. సంపన్నులయ్యే రహదారిని పట్టుకుంటది. ఈజీగా సంపన్నులయ్యాగా అన్నిటిని ఆకర్షిస్తుంది. అప్పటిదాకా మనం కాంటాక్ట్ చేయాలి, క్లాసెస్ కి అటెండ్ అవ్వాలి, గురువులను కలవాలి. ఎందుకోసం? చిన్నప్పటి నుంచి పేదరికపు ఆలోచనలు, అపనమ్మకాలు, డబ్బు మంచిది కాదు, ఆస్తులు మంచివి, ఇలాంటి అని విని సబ్ కాన్షియస్ మనసులో పేరుకుపోయినాయి. మరి అవన్నీ డిలీట్ అవ్వాలిగా. కొంతమందికి మిరాకిల్ జరగటం లేట్ అవటం కారణం అది. ఇది ఎందుకు జరుగుద్ది అని అనుమానించటం, భూతార్థంలో ఆ చుక్కల్ని ఎదగటం చేస్తుంటారు తెలియకపోవడం ద్వారా. అందుకనే ఒక సబ్జెక్టు 1 year పాటు ఫాలో అవ్వాలి. క్లాసెస్ కి అటెండ్ అయ్యి మళ్ళీ ఆ జ్ఞానాన్ని సబ్ కాన్షియస్ మనసుకి అలవాటు చేయాలి. కోటీశ్వర్లు అవ్వాలంటే ఒక క్లాస్ తో రాదు. చాలా మంది, కొందరికి వస్తుంది. ఆ మైండ్ అలా పడతారు కాబట్టి. మనకి ఇంకా రావట్లేదంటే ఇంకా మళ్ళీ నెగిటివ్ బ్లాక్స్ ఉన్నట్టు అటెండ్ అవ్వాలి. అట్లా నితిక ఏంజల్ ని ప్రతి రాత్రి పూట మాత్రమే చేయాలి, పగలు కాదు. ఈవినింగ్ 7 నుంచి 11 వరకు ఎప్పుడైనా చెప్పొచ్చు. మనం ఏం చెప్పాలి? ముందు ప్రశాంతంగా మారిపోవాలి. సాయంత్రం పూట ఆఫీస్ నుంచి వచ్చాక ఆఫీస్ గొడవ అంతా అక్కడ వదిలిపెట్టేయాలి. చుట్టాలు, బయట ప్రపంచంలో జరుగుతున్న ఏది డిస్కస్ చేయకూడదు. ప్రశాంతంగా మారిపోవాలి. ఫ్రెష్ గా స్నానం చేయాలి. ఆ బెడ్రూమ్ అంతా మీరు కూర్చునే చోట నీట్ గా కళ్ళుప్పుతో క్లీన్ చేసుకోవాలి. సాంబ్రాణి వేసుకోవాలి. ఈ పొడి, జువాది పొడి రాసుకోవాలి. మహిళలు అయితే బొట్టు పెట్టుకోవాలి. దీని ద్వారా ఆ నైట్ అంతా మీకు స్మెల్ చాలా బాగుంటుంది, మనసు కూడా చాలా బాగుంటుంది. అప్పుడు పడుకునేటప్పుడు ముందుగా క్షమాపణ చెప్పేసేయాలి. నా వల్ల ఏమైనా పొరపాట్లు జరిగి ఉన్నట్లయితే నేను అందరికీ అన్నిటికీ క్షమాపణ చెప్తున్నాను, నన్ను నేను క్షమించుకుంటున్నానని చెప్పి హృదయాన్ని క్లీన్ చేసేసుకుని అప్పుడు మొదలు పెట్టాలి. తర్వాత ముందుగా విశ్వానికి కృతజ్ఞతలు చెప్పి నితిక ఏంజల్ ద్వారా నాకు ఈ సమస్య నుంచి విముక్తం చేసినందుకు థ్యాంక్ యూ యూనివర్స్ అని చెప్పేసేసి అప్పుడు ప్రశాంతంగా రిలాక్స్ అని ఇప్పుడు నీ బాడీని బాగా రిలాక్స్ చేసుకుని ఇలా చెప్పాలి. రేయా ఎస్పెరా రామ నితిక ఏంజల్, థ్యాంక్ యూ సో మచ్. రేయా ఎస్పెరా రామ నితిక ఏంజల్, థ్యాంక్ యూ సో మచ్. కృతజ్ఞతలు అనేది కంపల్సరిగా చెప్పాలి. 108 సార్లు ఇది చెప్పేసి చాలా హ్యాపీగా మీరు విజువలైజేషన్ చేసుకుని ఆ సమస్య పోయినట్టు, నితిక ఏంజల్ అన్ఎక్స్పెక్టెడ్ రూపంలో ఆ సమస్య నుంచి విముక్తం చేసినందుకు చాలా థ్యాంక్ యూ చెప్తూ చిరునవ్వుతో పడుకోవాలి. మళ్ళా ఆందోళనతో, అనుమానంతో పడుకుంటే జరగదు. పూర్తిగా గుడ్డి నమ్మకం అంటారు చూసారా, నమ్మాలి. ఇది ఇష్టం లేకపోతే చేయకూడదు. ఊరికే ట్రై చేస్తాను నేను, ఏంజల్స్ ని టెస్ట్ చేస్తాను, యూనివర్స్ ని టెస్ట్ చేస్తానంటే అంతకు మించిన అవివేకం మరొకటి ఉండదు. టెస్ట్ చేయడానికి మనకు అర్హత లేదు. మనం పుట్టిస్తే యూనివర్స్ నే మనం టెస్ట్ చేస్తే చాలా మంది కొందరు అంటుంటారు, నేను పరీక్షిస్తానండి ఒకసారి ట్రై చేయడం కదా, అసలు అది అజ్ఞానం అవుతుంది. ట్రై చేయడం అనేది విశ్వాసంతో చేస్తే చేయాలి, లేదా కామ్ గా ఉండాలి. మీకు మరొక మార్గం ఏదైనా ఉంటే అలా చేసుకోవచ్చు. ఇది చేయాలని రూల్ ఏమి లేదు. ఇది నేను నమ్మను, ఇదంతా ట్రాష్, ఏదో చెప్తూ ఉంటారు కొంతమంది. అలాంటి వాడిని ఎవరు నమ్మమంటారు? ఇక్కడ ఎవరిని బతుకునాడి అయ్యో నువ్వు నమ్మపోతే ఎట్లా అని చెప్పి ఎవరు దేహి అని చెప్పి రిక్వెస్ట్ చేయట్లేదు. ఇక్కడ మనం ఏం చెప్తున్నాం, విశ్వాసం గలవాడు చెయ్యండి. నీకు ఇది ఇష్టం లేదు, ఇంకో మార్గం ద్వారా ట్రై చేసుకుంటానండి, ఇది ఎందుకు నేను చేయాలంటే ఎవరు చేయమన్నారు? మీకు నచ్చింది మీరు చేసుకోవచ్చు. ఇదొక ఆప్షన్. కొన్ని లక్షల మంది, కోట్ల మంది ప్రపంచవ్యాప్తంగా ఉపయోగించుకున్నారు కాబట్టి మనం చెప్తున్నాం. నేను ఉపయోగించుకుని అన్నప్పుడు ఎవరు రహదారి పేసి ఆహ్వానిస్తారు? ఎవరికేం అవసరం? ఎవరి విశ్వాసం కొద్దీ వాళ్ళు ఏ పైనైనా చేసుకోవచ్చు. ఇందులోకి రావాలి, ఇదే చేయాలని ఎవరిని కూడా మనం బలవంతంగా పిలవట్లేదు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే చేస్తారు. ఇదంతా ఒట్టిదే అని ఎవరో పెడతారు. ఒట్టిదైతే నీకు నచ్చింది నువ్వు వెళ్ళిపో.
నిన్ను ఎవరు బతిలాడారు? ఎవరు ఇందులోకి రమ్మారు? ఇది నీకు చేయమని ఎవరు చెప్పారు? నీకు ఇష్టం ఉంటేనే చెయ్యి, ఇష్టం లేదా కామ్గా నీ పని మరో పని చేసుకోవచ్చు. అట్లా ఎవరు బలవంతంగా చేయాల్సిన పని లేదు. ఇది ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఆల్రెడీ ఎంతమందికి జరిగిన మిరాకిల్స్, ఎన్ని వాయిస్ రికార్డులు పెట్టారు, ఎన్ని పెట్టారో అందరికి తెలుసు. ఇది ఎవరికి ఇష్టం ఉంటుందో నమ్మకం ఉంటే చేయండి, అదర్వైజ్ చేయదు. నమ్మకం లేకపోతే పని చేయదు, మీ టైం వేస్ట్ అన్నమాట. అందుకని ఇది రాసుకుని రేయా ఎస్పెరా రామ నితిక ఏంజల్ థ్యాంక్ యూ సో మచ్ అంటూ నమ్మకంతో చేయండి. విశ్వాసం ఉంటేనే పని చేస్తుంది, నమ్మకం లేకపోతే పని చేయదు. అలా నాకు నమ్మకం లేదన్న వాళ్ళు మరొక మార్గాన్ని ఎన్నుకోండి, ఆ మార్గం ద్వారా మీరు కోటీశ్వరులు అవ్వచ్చు. ఇక్కడ ఇదే చేయాలని రూల్ ఏమి లేదు. మళ్ళీ మళ్ళీ ఎందుకు చెప్తున్నామంటే, ఒక 100 మంది పాజిటివ్ గా ఉంటే విషం చిమ్మే చుక్క ఒకళ్ళు ఉంటారు. ఒక 100 లీటర్ల అమృతంలో ఒక చిన్న విషం చుక్క పడితే ఏమవుతుంది? అట్లా 100 మంది 1000 మంది పాజిటివ్ పర్సన్స్ ఉంటే ఒక నెగిటివ్ పర్సన్స్ ఉంటారు. ఆ 100 మందిని మైండ్ చెడగొట్టడానికి. ఎందుకంటే మార్గం చెప్పకపోగా విషం చిమ్మే వాళ్ళు ఎక్కువగా ఉంటారు. ఈ విషం చిమ్మే వాళ్ళతో, నెగిటివ్ పీపుల్స్ తో దూరంగా ఉంటారు, వాళ్ళు ఏ రిలేషన్ అయినా కానీ. అదర్వైజ్ ఆ హృదయం అంతా పాడైపోతుంది అన్నమాట. అందుకని బురద గుంటకి దూరంగా ఉండాలి. ఎట్లా ఉండాలో ఆ బురద మన మీద పడింది. బురద అనేది ఎందుకన్నాము? అది కంపు కొట్టే చెడ్డది కాబట్టి. అట్లాంటి నెగిటివ్ తో చాలా దూరంగా ఉండాలి. పాజిటివ్ గా సువాసన సుగంధాలు వచ్చే ప్లేసుల్లోకి వెళ్ళాలి. లేకపోతే ఆ బురద అంతా అంటించి వాళ్ళ కలిపేసుకుంటారనమాట. ఇలాంటి వ్యక్తులు ఉంటారు. థ్యాంక్ యూ సో మచ్. మీ జీవితాల్లో అనంత విశ్వశక్తి బ్లెస్సింగ్స్ ఎప్పుడూ ఉండాలి. మీరు కోరుకునే ప్రతి కోరిక మేనిఫెస్ట్ అవ్వాలి. మీరు, మీ కుటుంబ సభ్యులు, మీ బిడ్డలు అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో ఎప్పుడు సంతోషంగా ఉండాలని ఒక విశ్వగురువుగా ఆశీర్వదిస్తూ అనంత విశ్వశక్తిని ప్రత్యేకంగా మరోసారి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.